రష్యా వార్నింగ్ ఇచ్చింది. మామూలు వార్నింగ్ కాదు, స్ట్రాంగ్ వార్నింగ్. ఎవరికి? పోలెండ్తో పాటుగా అమెరికా, యూరప్ దేశాలకి. ఎలాగా? అమెరికా, యూరప్ దేశాలను ముందు నుంచి చెప్పింది ఉక్రెయిన్ రెచ్చగొట్టద్దు, నాటో బలగాలు వచ్చి ఉక్రెయిన్లో పెట్టద్దని. వాళ్ళు ఉక్రెయిన్ దానికి సార్వభౌమాధికారం ఉంది. ఉక్రెయిన్ ఏమంది? నాకు సార్వభౌమాధికారం ఉంది, నా ఇష్టం, నేను నిర్ణయం తీసుకుంటానంది. అయితే చెప్తున్నాను, మీరు అట్లా చేస్తే నేను ఉక్రెయిన్ మీద దాడికి వెళ్తాను, నా పక్కకు వచ్చి నాటో దేశాలలో ఉండడానికి నేను ఒప్పుకోను. గతంలో మా ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం మీద సంతకాలు పెట్టింది అమెరికా, బ్రిటను, మీరంతా కదా, మీ అందరి సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు మీరే ఉల్లంఘించి ఉక్రెయిన్కి వస్తే ఎట్లా కోరుకుంటాను నేను అంది. అయిపోయింది. వాళ్ళు రావడానికి ప్రిపేర్ అవ్వడం, ఇది యుద్ధానికి వెళ్ళిపోవడం, ఉక్రెయిన్ దెబ్బకొట్టడం, 2.5 ఏళ్ల నుంచి నరకం చూపెట్టడం సాగుతోంది. ఇప్పుడు పోలెండ్కి ఒక ఆదేశం ఇచ్చింది. అంటే పోలెండ్ అనేది ఓ దేశం, సార్వభౌమాధికారం ఉంటుంది. పోలెండ్ ఏమంది? అమెరికాకి సంబంధించినటువంటి అణుబాంబులు తన దేశంలో పెట్టమంది. దానికి ఆ దేశ ప్రభుత్వం ఓకే చెప్పింది. అది పెట్టద్దు అని రష్యా వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు అలా కాదు, నాకు సార్వభౌమాధికారం ఉంది కాబట్టి నేను పెడతాను అంటే కనుక రష్యా ఏం చెప్తుంది అమెరికాకి? మనం ఇంతకుముందు కుదుర్చుకున్న అణునిరాయుధీకరణ ఒప్పందం ఏంటి? వేరే దేశాల్లో మన అణ్వాయుధాలు ఇవ్వకూడదని. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అంటే అది ఉల్లంఘన కదా, అది గుర్తుపెట్టుకొని అమెరికాకి చెప్తుంది. అదే సమయంలో అది నువ్వు కనుక పెట్టించుకునేటట్టయితే నీ అంతు చూస్తానని రష్యా పోలెండ్ని హెచ్చరిస్తోంది.